నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో పాలనా నగర నిర్మాణానికి సంబంధించిన అంశాలపై రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్కిటెక్చర్ కళాశాలల నుంచి ఆచార్యులను, పరిశోధకులను, విద్యార్థులను ఈ కార్యశాలకు ఆహ్వానించారు. భవన నిర్మాణ ఆకృతులకు సంబంధించిన సూచనల్ని, సలహాలను సేకరిస్తున్నారు. అమరావతిలోని పాలనా నగర నిర్మాణంలో సూక్ష్మస్థాయిలోనూ ఎక్కడా పొరపాట్లకు తావివ్వకూడదన్న లక్ష్యంతో సిఆర్డీఏ ఈ అంశంపై విస్తృత చర్చ నిర్వహిస్తోంది. ప్రత్యేకించి ప్రధాన ఆర్కిటెక్ట్ నార్మన్ పోస్టర్ రూపకల్పన చేసిన ప్రాథమిక స్థాయి ఆకృతులను ప్రజల్లో చర్చకు ఉంచింది. విజయవాడలో ఓ కార్యశాల ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 6 ప్రముఖమైన ఆర్కిటెక్చర్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులను ఆహ్వానించిన సిఆర్డీఏ ఆకృతుల్లోని వేర్వేరు అంశాలపై వారి నుంచి సలహాలను, సూచనలను సేకరిస్తోంది. అందమైన, ఆకర్షణీయమైన రాజధాని నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వ సూచనల మేరకు కార్యశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణాలతో పాటు వివిధ నగరాల రూపకల్పనలో అనుభవం ఉన్న ప్రణాళిక కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి వచ్చే పరిశోధకుల ద్వారా మరింతగా మెరుగైన అమరావతి నగరాన్ని నిర్మించుకునే అవకాశం ఉంటుందని సిఆర్డీఏ భావిస్తోంది. అమరావతిలో భవన ఆకృతులతో పాటు స్థానిక అంశాలపై కూడా విస్తృతమైన చర్చ జరగాల్సి ఉంటుందని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రణాళిక కళాశాలలు, విశ్వవిద్యాలయాల ప్రతినిధులు, పరిశోధకులు చెబుతున్నారు. నగర నిర్మాణంలో గాలి, వెలుతురు, ఉష్ణోగ్రతలు, నీటిపారుదల, రహదారులతో పాటు వివిధ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అమరావతి పట్టణం ఒక మంచి స్మార్ట్ సిటీగా అవ్వడానికి మా యొక్క సూచనలు, సలహాలు ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చాము. థీమ్స్ ఐడెంటిఫై చేశాము. మేము ఇక్కడ ఆ థీమ్స్ గురించి డీటెయిల్గా డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్స్ అయిన తర్వాత వచ్చే సూచనలన్నీ మేము ప్రభుత్వానికి వివరిస్తాము. వాళ్ళు ఈ సూచనలు తీసుకొని ఈ సిటీ ప్లానింగ్ అండ్ డిజైన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేది వాళ్ళు నగర నిర్మాణం చేస్తారని అనుకుంటున్నాను. అమరావతి ఎలా డెవలప్ అవ్వబోతుంది, స్మార్ట్ ఐడియాస్ ఏంటి, ఎలా లివబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, మైక్రో క్లైమేట్ని ఎలా వాళ్ళు తగ్గించబోతున్నారు, వీటన్నిటి గురించి చెప్పారు. అది మైక్రో క్లైమేట్ కాన్సెప్ట్స్ గురించి అడగడానికి వచ్చాము. అంటే ఇప్పుడు వి కాంట్ వాక్ ఆన్ రోడ్స్, సో వీళ్ళు ఏంటంటే సైక్లింగ్ అండ్ ఆల్ దోస్ పెడుతున్నారు మాస్టర్ ప్లాన్స్లో. హౌ విల్ ఇట్ వర్క్ ఇన్ విజయవాడ అన్నది ఆలోచించడానికి, అవన్నీ చెప్పడానికి వచ్చి. ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులతో ఈ కార్యశాల నిర్వహిస్తున్న సిఆర్డీఏ ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటివి నిర్వహించి సూచనలు తీసుకోవాలని భావిస్తోంది.